హూ వాన్ ద బాల సాహిత్య పురస్కార్ 2025 ఇన్ ద హిందీ లాంగ్వేజ్? హిందీ భాషలో 2025 సంవత్సరానికి గాను బాల సాహిత్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? సురేష్ గోవిందరావు సావంత్, సుశీల్ శుక్లా, మున్నీ కామత్, త్రిడిప్ కుమార్ చటోపాధ్యాయ్. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సుశీల్ శుక్లా. సో సుశీల్ శుక్లాకి హిందీ లాంగ్వేజ్లో చైల్డ్ లిటరేచర్కి సంబంధించి రాసిన ఒక బుక్ ద ఏక్ బాతే బారా అనే ఒక బుక్కి బాల సాహిత్య పురస్కారం వచ్చిందనమాట. సో ఈ బాల సాహిత్య పురస్కారాలని 14th నవంబర్ రోజు ప్రజెంట్ చేస్తారు చిల్డ్రన్స్ డే సందర్భంగా. ఈ అవార్డ్స్ని 2025లో ఎక్కడ ప్రజెంట్ చేశారు అంటే త్రివేణి ఆడిటోరియంలో ప్రజెంట్ చేశారు. ఈ అవార్డ్స్ ఎవరిస్తారు అంటే సాహిత్య అకాడమీ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బాల సాహిత్య పురస్కారం అవార్డ్స్ని ఇస్తారనమాట. సో ఎంతమందికి ఇస్తారు అంటే 24 మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎవరైతే చైల్డ్ లిటరేచర్కి సంబంధించి బుక్స్ రాస్తారో వాళ్ళందరికీ కూడా ఈ బాల సాహిత్య పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళకి 50,000 రూపీస్ ఇస్తారనమాట క్యాష్ ప్రైజ్ అండ్ ఒక బ్రాంజ్ ప్లాక్ కూడా అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం చూసినట్టయితే హిందీలో సుశీల్ శుక్లా గారికి వచ్చింది. మరి తెలుగులో ఎవరికి వచ్చింది? తెలుగులో గంగిశెట్టి రవికుమార్ అనే ఒక పర్సన్కి వచ్చిందనమాట. తను రాసిన బుక్ ఏంటి, స్టోరీ బుక్ ఏంటి అంటే కబుర్ల దేవత. సో కబుర్ల దేవత అనే బుక్కి తెలుగులో గంగిశెట్టి రవికుమార్ గారికి అవార్డు రావడం జరిగింది. మరి తెలుగులో చూసాం, హిందీలో చూసాం. ఇంగ్లీష్లో ఎవరికి వచ్చింది? ఇంగ్లీష్లో దక్షిణ్ అనే ఒక స్టోరీ బుక్కి వచ్చింది. ఎవరు రాశారు? నితిన్ కుషాలప్ప అనే ఒక పర్సన్ ఈ బుక్ను రాశారు. దక్షిణ్ అంటే సౌత్ ఇండియన్ స్టోరీస్ అండ్ ఫేబుల్స్ గురించి రాసిన బుక్కి నితిన్ కుషాలప్పకి అవార్డు రావడం జరిగింది. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 భాషలలో బాల సాహిత్య పురస్కార అవార్డు ఎవరికి వచ్చిందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.